అండి. పార్టీ డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 3 ఈరోజు 30వ రోజుకి చేరుకున్నాము. మనకి వచ్చారు ఈరోజు గ్రేట్ మాస్టర్ రాధా మేడం గారు. రాధా గారు ఏలూరు నుంచి రాధా జోసిలా గారు. మేడం 2003లో ధ్యానంలోకి వచ్చి 2004లో పిరమిడ్ నిర్మించుకొని ఏలూరులోనే ఫస్ట్ పిరమిడ్ అది. అప్పటి నుంచి పిరమిడ్ కేంద్రాన్ని రన్ చేస్తూ ఎంతో మందికి ధ్యానాన్ని నేర్పించి మనందరికీ పరిచయం కూడా అవసరం లేదు. ఎందుకంటే పిఎంసిలో గ్రంథాలయం ద్వారా ఎన్నో పుస్తక జ్ఞానాన్ని అందించారు మేడము. అందరికీ తెలుసు సుపరిచిత్రాలు. ఎన్నో జూమ్ సెషన్ల ద్వారా తమ జ్ఞానాన్ని అందరికీ పంచుకున్నారు. జూమ్ రాకముందు ఫిజికల్ గా వెళ్ళేవారు. జూమ్ వచ్చిన తర్వాత మేడం కూడా ఒక జూమ్ రన్ చేస్తూ అందరికీ జ్ఞానం వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాస్టర్ గా తయారవ్వాలి అనేసి ఎంతో జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. ప్రస్తుతం ద్వారకా తిరుమలలో పిఎస్ఎస్ఏ అకాడమీ ద్వారా దానికి చైర్మన్ గా ఉంటూ మనకి సర్టిఫికేట్ మెడిటేషన్ లో సర్టిఫికేట్ కోర్సు నిర్వహిస్తున్నారు. శివరామప్ప గారు, రాధా మేడం గారు కొంతమంది దానికి చైర్మన్ గా ఉండి ఆ బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. ఎంతో జ్ఞానాన్ని శాకాహార ర్యాలీలు కానివ్వండి ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఈ రోజు మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని వారి నాలెడ్జ్ ని మనం తీసుకుందాం. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మరి పిఎంసి డిజిటల్ అనే పేరుతో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ అందరికీ అందించాలి అనే దృఢ సంకల్పంతో ఈ రకంగా కార్యక్రమాలు జరుపుతున్న పిఎంసి డిజిటల్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే మరి ఎంతో మంది యూట్యూబ్ ద్వారా అలాగే పిఎంసి ఛానల్ ద్వారా ఇవన్నీ కూడా వీక్షిస్తూ వాళ్ళ జీవితాలనే మార్చుకుంటున్నారు. ఆ జీవితాలను మార్చుకుంటున్న ఆ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఈ భూమి మీదకి ఒక మాస్టర్గా ఎదగటానికే వచ్చాం. పత్రి సార్ కూడా ఎప్పుడు అదే అనేవారు, మీరందరూ కూడా మాస్టర్స్ గా విరాజిల్లాలి అని చెప్పేవారు. అందుకని ప్రతి ఒక్కరూ మాస్టర్ గా విరాజిల్లాల్సిన అవసరం ఉంది. మాస్టర్ అంటే ఏంటి? మనకి మనం యజమానిగా ఉండడమే. మనం మన ఆత్మ చెప్పినట్టు వినడమే. నేను అంటే ఇక్కడ ఈ శరీరం కాదు. నేను అంటే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపాన్ని మనం ఆ మాట వింటూ ఆత్మస్వరూపం ఏదైతే చెప్తోందో దాన్ని వినడమే యజమానిత్వం. అదే మాస్టర్ గిరి. అంతేగాని ఎవరి మీదో ఆధారపడటం, వాళ్ళు ఏదో చెప్తారట, వీళ్ళేదో చెప్తారట, వాళ్ళేదో రక్ష కడతారట, వీళ్ళేదో మందిస్తారట, వాళ్ళేదో మంత్రం నేర్పిస్తారట, ఇలా ఎవరి మీద ఆధారపడకుండా, ఆ మంత్రం మీదో తంత్రం మీదో కూడా ఆధారపడకుండా మన స్వయం మీద, మన యొక్క లోపల ఉన్నటువంటి సోల్ అయితే ఉందో ఆ సోలే నేను, ఆత్మే నేను, ఆ చైతన్యమే నేను అనే భావంతో ప్రతి నిత్యం నిలవగలగటమే మాస్టర్ గిరి. ప్రతి ఒక్కరూ మాస్టర్ గా విరాజిల్లాలి. ఎవరికి వారే యజమాని. అందరం ఏకత్వంతో ఉన్నవాళ్ళం. ఎవరికి కూడా అక్క చెల్లెలున్నా, అన్నదమ్ములున్నా, తల్లిదండ్రులున్నా, పిల్లలున్నా ఎవరు కూడా ఒక ఆత్మ ఇంకో ఆత్మ కలిసి రాలేదు. ఏ ఆత్మకి ఇండివిజువల్ సోర్స్ అనమాట మనందరం కూడా. అంటే ఇండివిజువల్ గా ఈ భూమి మీదకి వచ్చాం, ఇక్కడ అనుభవాలు పొందుతాం, ఇక్కడ ఇండివిజువల్ గానే ఎదుగుతాం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు, ఓ 10 మంది కలిసి వెళ్తారు స్కూల్కి. ఆ 10 మంది కలిసి ఎగ్జామ్ చూసుకుని రాయమని అనరు కదా. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయవలసిందే. వెళ్ళడానికి, రావడానికి, మాట్లాడుకోవడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళు గ్రూప్ గా ఉండొచ్చు. కానీ ఎవరి ఎగ్జామ్ వాళ్ళదే. ఎవరి ఎగ్జామ్ లో వాళ్ళు పాస్ అయితేనే వాళ్ళ కెరియర్ ముందుకు వెడుతూ ఉంటుంది. మనం కూడా అంతే ఫ్రెండ్స్. మనం ఈ భూమి అనేటువంటి ఒక అద్భుతమైన పాఠశాలలో అనుభవాలు అనే పాఠాలు నేర్చుకోవడానికి విద్యార్థులుగా వచ్చిన వాళ్ళం. ఇది అవునన్నా కాదన్నా ఇది సత్యం. ప్రతి ఒక్కరూ ఒక మాస్టర్ గా తయారవ్వాల్సిందే. నా గురించి అనిత మేడం చెప్పారు. నా పేరు రాధా జోసిలా. ఈ ధ్యానంలోకి 2003లో రావడం జరిగింది. 2004లో పత్రి సార్ని కలవడం జరిగింది. వెంటనే 2003 చివరిలో ధ్యానం గురించి నా స్నేహితురాల ద్వారా తెలియడం, 2004లో పత్రి సార్ని కలవటం. పత్రి సార్ని కలిసిన వెంటనే మేము పిరమిడ్, ఒక నెల లోపే పిరమిడ్ కట్టేయడం జరిగింది. అది ఎలా జరిగింది ఆ వైనం
అనేది చెప్పుకుందాం మనం ముందు. మొట్టమొదటిసారి పత్రి సార్ని కలవటం అనేది, నేను ధ్యానంలోకి రాకముందు అంతా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఏవో ఒక అనారోగ్యాలు, ఎప్పుడు మందులు వాడుతూ ఉండడం, ఇంజెక్షన్స్ చేయించుకోవడం, డాక్టర్ల చుట్టూ తిరగటం, ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం అనుకోవడం, ఇలా ఉండేదన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి అలా ఉండేది. దానివల్ల నాకు చాలా అనీజీగా ఉండేది. నా తోటి పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. నేనెందుకు ఇలాగ ఉంటున్నాను? నాకు అర్థమయ్యేది కాదు. సరే అలాగే 10థ్ అయింది, ఇంటర్ అయింది. తర్వాత మరి టీచర్ ట్రైనింగ్ అయ్యాను. ఇవన్నీ అయ్యాను గానీ, ఏవో ఒక ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ తోనే ఉంటూ ఉన్నా. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. అవి కూడా ఆ పిల్లలు పుట్టినప్పుడు సిజేరియన్స్. ఇంకా నేను ఓ మూల ఉద్యోగం చూసుకుంటూ, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, మా వారు ఈ ఊర్లో ఆయన కూడా జాబ్ చేసేవారు ఏలూరులోనే అప్పట్లో. తర్వాత వేరు వేరు ఊళ్ళు కూడా వెళ్ళిపోయారాయన జాబ్ రీత్యా. అక్కడ ఆయన కూడా ఇక్కడ ఇంకా జాబ్ మూలాన్ని, ఇద్దరం జాబ్స్ మూలాన్ని అసలు ఇద్దరికి కూడా ఖాళీలు ఉండక, పిల్లల్ని చూసుకోలేక నేను హెల్త్ ప్రాబ్లమ్‌తో ఉండి, నానా తంటాలు పడాల్సొచ్చేది. ఇంకా ఒక్కొక్కసారి ఎంత బాధగా ఉండేదంటే, అంటే మా వారు కూడా ఆయన హ్మ్, కొంచెం నేను ఒంట్లో బాగుండక చేయలేకపోయేదాన్ని, పనది చేయలేకపోయేదాన్ని. అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి, మగవాళ్ళకి పని చేయలేకపోతే ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం మనకన్నా ఓర్పు తక్కువ ఉంటుంది కదా! ఆయనకి చాలా కోపం వచ్చేది, విసుగొచ్చేది. చాలా కోపంగా మాట్లాడేవారు. అప్పుడు నాకు ఇంకా నా జీవితం ఇంకా అనవసరం, నేనింక శరీరాన్ని వదిలిపెట్టేస్తే చాలు అని 2 సార్లు నేను అలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ నాకు నేనే, లేదు నేను ఉండాలి, ఈ భూమి మీద నేను ఉండి తీరాలి, నా పిల్లల్ని ఎవరు చూస్తారు నేనేదైనా అయితే, అని మళ్ళీ నాకు నేనే మళ్ళీ చెప్పుకుని మళ్ళీ రావడం జరిగింది. బయటికి రావడం ఇందులో నుంచి, ఈ విషయంలో నుంచి. అలాగా ఆఖరికి అది ఎంతవరకు వెళ్ళిందంటే, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాననమాట. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్‌ని నేను తట్టుకోలేక డాక్టర్స్ దగ్గరికెళ్ళి ఏడ్చేదాన్ని. నన్ను నాకు తగ్గించండి, నాకు నీరసం లేకుండా చేయండి. ఒక్క ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటే కూడా గొంతు దిగేది కాదు నాకు. అంత నీరసంగా ఉండేదాన్ననమాట. ఎవరితోనన్నా మాట్లాడాలంటే భయం, బెరుకు ఇలా ఉండేదాన్ని. అప్పుడింకా ఇలా ఉన్న పరిస్థితిలో ఇంకా నాకు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే ఫ్రెండ్స్, డిప్రెషన్ అంటే మానసికంగా డౌన్ అయిపోవడం అనమాట. క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే ఎప్పుడైతే మన హృదయంలో దౌర్బల్యాన్ని తెచ్చుకోవడం జరిగిందో, అంటే నేనెందుకు పనికిరాను, నా వల్ల ఏదీ కాదు, నాకు అస్తమానం రోగాలే, ఇలా ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, దానివల్ల నాకు డిప్రెషన్‌లోకెళ్ళిపోయిందనమాట మైండ్ అంతా. ఆ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఆ మానసిక అశాంతి, మానసిక దౌర్బల్యత, నేనేం చెయ్యలేననే స్థితిలోకెళ్ళిపోయినప్పుడు, మన లోపల వర్కింగ్ కూడా సరిగ్గా జరగదు. మన బాడీ లోపల జరిగేటువంటి ఏ అవయవాలైతే ఉన్నాయో, ఆ అవయవాలు కూడా సవ్యంగా పనిచేయవు. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా జరగదు. లోపల ఉన్న రోగనిరోధక శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం అన్నమాట దానివల్ల. ఆ సర్క్యులేషన్ జరగడంలో కూడా అడ్డదిడ్డాలుగా జరగటం, పంపింగ్ అది సరిగా జరగదు, హార్ట్ నుంచి పంపింగ్ అది. ఆ టైంలో ఇంకా అనారోగ్యాల పాలైపోతూ ఉంటాం. అందులో భాగంగానే నాకేం జరిగిందంటే, బ్రెయిన్‌లోకి టేప్ వార్మ్ ఒకటి చేరింది. టేప్ వార్మ్స్ అని కడుపులో ఉంటాయి పురుగులు. అవి చాలా పొడుగుగా 15 అడుగులో ఎన్నో ఉంటాయి. చిన్నగా, సన్నగా చుట్టుకునుంటాయి. అదెళ్లి బ్రెయిన్‌లో సెటిల్ అయింది. ఆ బ్రెయిన్‌లో అది సెటిల్ అయ్యేసరికి బాగా ఇంక తలనొప్పొచ్చేయడం, కళ్ళు తిరిగిపోవటం, ఏ పని చేయలేకపోవడం, నీరసం, నిస్సత్తువ, వంట చేసుకుంటూ పడుకుండిపోయేదాన్ని. అలాగే మరి బాత్రూమ్‌లోకి స్నానానికెళ్ళి అక్కడే అలా కూర్చుండిపోయి అరుస్తే అప్పుడు తలుపు తీసి ఎవరో ఒకళ్ళు తీసుకురావాల్సొచ్చేది. ఇలా ఇంత ఇబ్బంది పడేదాన్ననమాట. ఇంకా అలాంటి సమయంలో కూడా నాకు ఇంకా బతకడం అవసరం లేదు కదా! నేనిలా ఎందుకు బతకాలి అనేటువంటి స్థితుల్లోకి ఎన్నో సార్లు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆఖరికి ఎంతోమంది డాక్టర్స్‌కి చూపించుకోవడం, డాక్టర్స్ అందరూ కూడా "ఏమీ లేదమ్మా నీకంటాం. నీకు మానసిక వ్యాధి తప్ప ఏమీ లేదంటాం." ఇంకా ఆఖరికి ఆహ్, ఒక డాక్టర్ గారి దగ్గరికెళ్తే గనక ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్‌లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. చాలా గ్రేట్ డాక్టరు. అంటే చాలా పెద్దాయన, వయసులో పెద్దాయన, చాలా అనుభవజ్ఞుడనమాట. ఆయన దగ్గరికెళ్తే ఆయన చూసి, "అమ్మ నీకు బ్రెయిన్‌లో తేడా ఉందనిపిస్తోంది నాకు. అందుకని ఒకసారి వెంటనే నువ్వు చెన్నైయో లేకపోతే హైదరాబాదో, విజయవాడో ఎక్కడో ఒకటికి పెద్ద హాస్పిటల్స్‌కెళ్ళి నువ్వు డాక్టర్స్‌కి చూపించుకో. నీకు స్కానింగ్ అది తీయించంటే స్కానింగ్ తీయించి ఆయనకి చూపిస్తే
బ్రెయిన్ లో నీకు తేడాగా ఉన్నట్టుందమ్మా, ఏదో జరిగింది, ట్రేప్ బాంబ్ ఏదో సెటిల్ అయింది అక్కడ, అందుకని నువ్వు వెంటనే అది సర్జరీ చేయించుకోవాలి, అది సెప్టిక్ అయింది అక్కడ అని చెప్పారు. అంటే వెంటనే మేము ఇంక చెన్నైలోనైతేనే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారని అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి అక్కడ డాక్టర్కి చూపించుకున్నప్పుడు ఆ డాక్టరు, నీకు సర్జరీ చేసేయాలి అర్జెంటుగా, సర్జరీ చేయకపోతే నువ్వు బతకవు, ఒకవేళ సర్జరీ చేయకుండా నువ్వు మందులు వాడతాను లైఫ్ లాంగ్ అంటే ఆ మందుల వల్ల కూడా నీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నువ్వు ఎలా ఉంటావో తెలీదు, ఒకవేళ సర్జరీ చేసినప్పుడు కూడా సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదు, నీ చేతులు కాళ్ళు పడిపోవచ్చు, లేకపోతే నీ నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ జరగకపోవచ్చు, బ్రెయిన్ డెడ్ అయిపోవచ్చు, నోరు పడిపోవచ్చు, నీకు ఏం జరుగుతాయో తెలీదు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా తొందరగా ఆపరేషన్ చేయించుకోవాలి, చేయించుకోకపోతే మాత్రం నువ్వు బతుకుతావో లేదో తెలియదు, చేయించుకుంటే కూడా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. నేను ఆ పైన దేవుడి దయ, డాక్టర్స్ అదే చెప్తారు కదా ఎక్కువ, మేము చేసేది చేస్తామమ్మా, తర్వాత ఆ భగవంతుడి దయ అంటారు. అలాగే చెప్పారు నాకు కూడా. ఇంకప్పుడు నాకు అసలే పిరికిదాన్ని, చాలా సెన్సిటివ్ మెంటాలిటీ, చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉండేదాన్ని. ఇలా చెప్పినప్పుడు ఇంక నాకు చాలా కంగారు పుట్టింది. అయినా సరే నేను కొంచెం స్థిమితం తెచ్చుకున్నా. ఎందుకంటే నిండా మునిగిన వాడి చలేంటి? ఇంకా నేను ఉంటానా లేదో తెలీదు. లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నమాట. సరే నేనన్నాను, ఇవాళ మేము ఆలోచించుకొని రేపు ఏ విషయం చెప్తాం సార్ అని చెప్పి ఆ డాక్టర్ గారికి ఇంటికొచ్చేయడం జరిగింది. నేనేమో బిఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేసేదాన్ననమాట. అప్పుడు సెలవు పెట్టొచ్చాను. ఈ చెన్నైకొచ్చినప్పుడు. సరే అప్పుడు మా అక్కయ్య గారి అబ్బాయి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికెళ్ళాము. వెళ్ళి అక్కడ ఆ రాత్రంతా నేను నిద్ర పట్టలేదు. ఆలోచించా. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. చేయించుకోకపోతేను బతకవు అంటున్నారు, చేయిస్తేను ఏమవుతావో తెలీదంటున్నారు, మందులు వాడితేను సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అంటున్నారు. ఏం చేయాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు, నేను అప్పటికి మెడిటేషన్ తెలియదు కదా మరి. అందుకని అప్పుడు నాకు నా చిన్న వయసులో నుంచి కూడా నేను కొంచెం చాలా పుస్తకాలు చదివానండి. స్వాధ్యాయం అని పత్రి సార్ అందుకే చెప్తారు మనకి. స్వాధ్యాయం అనేది అందరికీ ముఖ్యమైనదనమాట. ఆ చిన్న వయసు నుంచి ఏమేం పుస్తకాలు చదివేదాన్నంటే యోగుల పుస్తకాలు, పురాణాలకు సంబంధించినవి, రామాయణ, మహాభారతాలు ఇవన్నీ చదివేదాన్ననమాట. అలాగే మన గాంధీ మహాత్ముడు లాంటి గొప్ప గొప్ప మాస్టర్స్‌వి, ఆనందమయి మాత ఇలాంటివన్నీ చదివేదాన్ననమాట చిన్న వయసు నుంచి. అవే మా స్కూల్లో మా నాన్నగారు హై స్కూల్ హెడ్ మాస్టర్‌గా చేసేవారు ద్వారకా తిరుమలలో. అక్కడ స్కూల్లో అన్నీ కూడా ఆ గ్రంథాలయంలో అలాంటి పుస్తకాలే పెట్టేవారు నాన్నగారు. అవన్నీ చదివేశాను నేను. అవన్నీ నేను ఎంత ఒంట్లో బాగుండకపోయినా పనులుండేవి కాదు నాకెక్కువ ఇంట్లో. మా అమ్మగారు ఏంటంటే పనులు చెప్పకూడదు, దీన్ని నీరసంగా ఉంటుందని ఏ పని చెప్పేవారు కాదు. అప్పుడు నేను నాకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా బుక్స్ చదివేసేదాన్ని. అలా ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు నాకు ఆ పుస్తకాల్లో నాకేమనిపించింది, ఆ పుస్తకాలన్నీ నేను చదివినవన్నీ నాకిక్కడ రివైండ్ అవుతున్నాయి ఆ రోజు. అలాగ కళ్ళు మూసుకొని పడుకుంటే ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో బుక్స్ చదివాను కదా! ఆ బుక్స్‌లో అంతా ఉన్న సారాంశం ఏంటి అంటే, అక్కడున్న ఋషులు గాని, తపస్సులు గాని, ఆ పురాణ గ్రంథాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉండేవారు? నువ్వు మనం ఏదైనా చేయగలము, సాధించగలమని చెప్పేవారు. వాళ్ళు ఏదైనా సృష్టించాలంటే సృష్టించేవారు. నువ్వు శిలైపో అంటే శిలైపోయేవారు. నువ్వు పంచపక్షి పరమాన్నాలు ఇక్కడ రావాలి అంటే వచ్చేవి. ఇలా ఎలా జరిగింది వాళ్ళకి? ఆహా! వాళ్ళు అందరూ కూడా చేసింది తపస్సు. మరి తపస్సు చేసినప్పుడు వాళ్ళందరికీ అవి జరిగాయి. తపస్సు అంటే ఏంటో నాకు తెలీదు. ఏదో ఓం నమః శివాయ అని సినిమాల్లో చూపిస్తారు కదా మనకి. అదే తపస్సు అనుకుంటాం మనం. ఓహ్! ఈ తపస్సు ఏదో చేశారు వాళ్ళు. ఆ తపస్సు నేను కూడా చేస్తే, అప్పుడు నేను కూడా నా ఆరోగ్యాన్ని నేనే సరిచేసుకోవచ్చు కదా! అని ఆ రాత్రికి రాత్రే నాకు అలాంటి జ్ఞానోదయం కలిగిందండి. నా లోపల నుంచి నువ్వు తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి. ఏమిటా తపస్సు? తపస్సంటే అంతకుముందు నేను పేపర్‌లో వాటిలో న్యూస్ పేపర్‌లో అక్కడక్కడ చదివేదాన్ని యోగా అంటూ. ఓహో! ఈ యోగ మార్గమే తపస్సు అయ్యుంటుంది. ఇప్పుడు ఇంక తపస్సులనేవి ఏమి తెలియట్లేదు. హిమాలయాలకో, కొండల్లోకో, గుహల్లోకో, అడవుల్లోకో వెళ్లి కూర్చుని కళ్ళు మూసుకొని సంవత్సరాల తరబడి 25 సంవత్సరాలు, 35 సంవత్సరాలు చేసేవారు ఒకప్పుడు ఋషులందరూ కూడా. ఇప్పుడలా వెళ్ళడానికి మనకి అవ్వదు కదా మరి. ఒక స్త్రీ జన్మ తీసుకున్నాము, ఒక అనారోగ్యవంతురాలుగా ఉన్నాము, ఒక ఉద్యోగస్తురాలుగా ఉన్నాము, ఒక పిల్లల తల్లిగా ఉన్నాము. ఇలాంటి టైంలో మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? అందుకని వెళ్ళలేం కాబట్టి యోగా అని ఏదో పేపర్‌లో అప్పుడప్పుడు చదువుతున్నాం గదా! ఆ యోగ మార్గంలోకెళ్ళిపోదాము అనిపించింది. అనిపించిన తర్వాత నేను మర్నాడు డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు చెప్పా, "సార్ నేను కొన్నాళ్ళ తర్వాతొస్తాను. ఈలోపు మందులు రాయండి. తొందరగానే వచ్చేస్తాము. మనీ అది చూసుకొనొస్తాం" అని చెప్పా.
సరేనమ్మా అయితేనే తొందరగా రండి అని ఆయన కూడా చాలా ఫీల్ అయ్యారు, లేట్ అవుతుందేమో అని. సరే అక్కడ మందులు రాయించేసుకున్నాం. మందులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయమ్మా, ఎక్కువ రోజులు వాడకూడదని చెప్పారు ఆయన. సరే అని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఆఫీస్ లో జాయిన్ అవగానే మా ఆఫీసర్ గారు, ఏమ్మా వచ్చేసావు ఏంటి, నీకు ఏదో ఒంట్లో బాగాలేదు, ఎక్కువ రోజులు సెలవు పెట్టావు కదా, జాయిన్ అయిపోతున్నావు ఏంటంటే, నాకేం కొంచెం యోగ మార్గంలోకి వెళ్ళాలని ఉంది సార్, నాకు అది తగ్గేలాగా లేదు డాక్టర్ల ద్వారా అంటే, అయితే ఇదిగోనమ్మా ఈ బుక్ చదువు అని ఒక యోగాత్మక కథ నా చేతిలో పెట్టారు. అంటే మనం ఎప్పుడైతే ఆ వైపు చూస్తామో, ఆ యోగ మార్గం వైపు వెళ్ళాలి అని నేను ఎప్పుడైతే అనుకున్నానో, స్థిర నిశ్చయం చేసుకున్నానో, ఆ మాస్టర్సే మనకి ఏది రావాలో అది అందిస్తారు. ఒక యోగి ఆత్మకథ నా చేతిలో పెట్టడం జరిగింది. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన వెంటనే అక్కడ ఒక ఆనంద క్రియాయోగా నేర్పుతున్నారు ఒక మాస్టర్ అని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళడం, నేర్చుకోవడం 21 రోజుల పాటు. అది నేర్చుకున్న తర్వాత 21 రోజు ఆయన 13 రోజులు నేర్పుతారు. 13 రోజులలోనూ 13 క్రియలనమాట. ఆ 13 క్రియల తర్వాత నేను 21 రోజుల పాటు దాన్ని ఆపకుండా సాధన చేస్తూనే వచ్చాను. 13 రోజులు అయిపోయిన తర్వాత ఇంట్లో 21 రోజులు తెల్లవారుజామున ఓపికున్నా లేకపోయినా తెల్లారుజామున లేవడం, 4 గంటలకల్లా కూర్చోటం. అది ఆ క్రియ కొన్ని క్రియలు 13 క్రియలుంటాయి. ఆ 13 క్రియలు చేయటం అవన్నీ శ్వాసతో జరిగే క్రియలే. ఆ శ్వాసతో చేసే క్రియలు చేసుకుంటూ అలా 21 రోజులు చేసేసరికి నాలో చేంజ్ కనిపించింది. ఏంటంటే నా చేతులు ఇలాగా గాల్లో లేవటం, ఇలా కుండల్ని జాగృతి జరిగిందనమాట అప్పుడు. ఇలాగా నాగిని నృత్యాలు చేయటం, హాలంతా కూడా పొర్లేయటం ఇలా జరిగేది. అది నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు మా వారు కూడా కంగారు పడేవారు. ఏంటిది? ఏంటిది? అని అనేవారనమాట. నాకు తెలియట్లేదు. నాకు ప్రమేయం లేదు. కానీ జరుగుతోంది. అప్పుడు వెంటనే మళ్ళీ ఆ మాస్టర్ దగ్గరికెళ్ళి, "సార్ నాకిలా జరుగుతోందండి. అది సరైనదేనా? కాదా?" అని అడిగితే, "అది సరైనదేనమ్మా. ప్రతి ఒక్కరిలో ఒక కుండలిని శక్తి అనేది ఉంటుంది. అదే మన దివ్యత్వపు బీజము. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భూమి మీదకొచ్చేటప్పుడు తెచ్చుకుంటామండి ఆ దివ్యత్వపు బీజాన్ని. ప్రతి ఒక్కరిలో ఆ మూలాధార చక్రంలో అది స్థితమై ఉంటుందనమాట. అది నిద్రాణమై ఉంటుంది. నిద్రపోతోందది. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, ఆ సాధన చేసినప్పుడు మనం ఎనర్జీ పొందుతాం అన్నమాట. ఆ విశ్వం నుంచి వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళినప్పుడు, ఆ ఎనర్జీ ఆ కుండలినిని జాగృతి చేసి, ఆ దివ్యత్వపు బీజాన్ని చక్కగా తట్టి లేపుతుంది. ఎప్పుడైతే అది తట్టి లేపిందో, అది ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ, అది చక్కగా ఒక నాగుపాములాగా మన చేత నృత్యాలు చేయించిందారు. అప్పుడు నాకర్థం ఇలా జరిగిందమ్మా. అందరికీ ఇలా నృత్యాలేం జరిగిపోవు. కంగారు పడక్కర్లేదు. అమ్మో! ధ్యానం చేస్తున్నాను, నాకు కూడా ఇలాగే జరిగిపోతుందేమో అని భయపడతారు కొంతమంది. అలా భయపడొద్దు. అందరికీ అలా జరగాలని ఏం లేదు. నీకు ఆ ప్రాసెస్ నీ బాడీకి గాని, నీ పూర్వజన్మ సంస్కారానికి గాని నీకది అవసరం. అది జరిగింది. నీ బాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! అవన్నీ సరవ్వాలంటే నీకలాంటివి జరగాలి కాబట్టి నీకది జరిగింది. అందుకని దీని గురించి ఏమి కంగారు పడొద్దు. ఎలా ఉంటే అలా సాక్షీభూతంగా చూడమ్మా అని చెప్పారు. సరే, సరే అని చెప్పి ధైర్యం వచ్చింది. తర్వాత ఇంకా అది చేసుకున్న కొన్నాళ్ళకి సహజయోగ మాత నిర్మలాదేవి గారిదొచ్చింది. అది నేర్చుకున్నాను. తర్వాత వేదాద్రి మహర్షి గారిది కుండలిని యోగా అని ఇలా చేస్తూ కుండలినిని పైకి తీసుకొచ్చి చేస్తారు. అది కూడా ప్రక్రియ. అది కూడా నేర్చుకున్నాము. అలాగా ఎన్నో రకాలు నేర్చుకుని ఆఖరికి నాకు పూర్తిగా మందులు వేసుకోకుండా మందులు పూర్తిగా మానేసి నేను రోగం తగ్గించుకోవాలి. ఇది నా ఎయిమ్ అన్నమాట. అలా వెతుకుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ మళ్ళీ సీతా మహాలక్ష్మి తను ఫోన్ చేసి ఇలా ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం ఎలా చేయాలో ఫోన్ ద్వారా తెలుసుకోవడం, చేయడం మొదలుపెట్టడం. ఆ తర్వాత మళ్ళీ మా కొలీగ్ ఒకాయన కొండారావు గారని ఆయన కూడా ఇది ఎంత అవసరము ధ్యానం అనేది పత్రి సార్ గురించి చెప్పడం ఇవన్నీ జరిగాయన్నమాట. అప్పుడు బాగా ఇంకా ఎక్కువగా చేయడం మొదలుపెట్టా. ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో అప్పుడు నాకు కొంచెం కొంచెం తలనొప్పి తగ్గటం, కళ్ళు తిరగడం తగ్గటం ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత పత్రి సార్ వచ్చారు ఒకసారి. ఆకివీడొచ్చారన్నమాట. ఆకివీడులోనే కొండారావు గారుంటారు. సరే ఇలా ఫోన్ చేసి ఇలా ఆకివీడొస్తున్నారమ్మా పత్రి సారు రండి అని చెప్పారు. సరే అని అప్పుడు వెంటనే నేను మా వారు బయలుదేరాం. అలా బయలుదేరి వెళ్ళే ముందండి, నేను ముందు రోజు రాత్రి నేను ధ్యానంలోకెళ్ళినప్పుడు, నేను అంతకు ముందే ఈ క్రియాయోగాకు సంబంధించిన ఒక యోగ ఆత్మకథ పుస్తకం చదివాను కదా! ఆ పుస్తకం చదివి పూర్తయిన వెంటనే కొండారావు గారు ఏం చేశారంటే, "ఆ బుక్ అయిపోయిందండి నాకు" అనగానే 'మరణం లేని మీరు' అనే బుక్ నా చేతిలో పెట్టారు. నేను అది చదివా. అది చదువుతుంటే అందులో ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఉందన్నమాట.
ఓ ఈ మనం ఇక్కడే ఉంటాము, మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళి అన్ని చూసొస్తుంది. అయితే నేను కూడా హాస్టల్ ట్రావెల్ చేయాలి అనుకున్నా. అనుకుని ఒకరోజు ముందు రోజు పత్రి సార్ రేపు ఆకువీడు వస్తాడనగా ముందు రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నా. అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు నాలో నుంచి హాస్టల్ బాడీ విడుదలైంది. అప్పుడు నేను చెప్పుకుంటున్నాను అనమాట. నువ్వు వెళ్ళి ఒక గురువు గారిని చూడాలి. అలాగే ఒక అమ్మవారిని చూడాలి. నేను అమ్మవారంటే చాలా ఇష్టం. అమ్మవారి భక్తురాలనమాట. బాగా పూజలు చేసేదాన్ని. అందుకని నేను ఒక అమ్మవారిని చూడాలి, ఒక మాస్టర్‌ని చూడాలి, ఒక గురువు గారిని అన్నా. అనగానే నా హాస్టల్ బాడీ వెళ్ళిపోయి అలాగా ఎగురుకుంటూ వెళ్ళి చక్కగా ఒక ఆలయంలో ఆగింది. ఆ ఆలయంలో ఉన్నది ఎవరు అంటే కామాక్షి దేవి అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ కామాక్షి దేవి అమ్మవారు ఈవిడ అని చెప్పుకుంటున్నారనమాట. అప్పుడు లోపలికి వెళ్తే నేను అక్కడ పాలరాతి విగ్రహం ఒకటి కనిపించింది. ఆ విగ్రహాన్ని చూడగానే ఎంతో ఆనందం. ఆ విగ్రహం పాలరాతి విగ్రహానికి కళ్ళు మాత్రం కదులుతూ ఉన్నాయి. మిగిలిన శరీరం అంతా కూడా పాలరాయి లాగే ఉందన్నమాట. విగ్రహం లాగే ఉంది. కళ్ళు మాత్రం ప్రేమతో కదులుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించి ఆవిడకి నమస్కారం చేసుకొని బయటకొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక దిమ్మ మీద బస్ట్ సైజులో ఒక గురువు గారి విగ్రహం కనపడింది. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అది వేసుకుని ఉన్నారు ఆ గురువు గారు. ఆయనెవరో నాకు తెలీదు. అయినా సరే ఒక గురువు గారిని చూపించమన్నావు కదా! చూపించావా? అని నేను అనుకుంటున్నాను. నా లోపల నేనే. అనుకుంటూ నేను మోకాళ్ళ మీద వంగి కింద మామూలు వజ్రాసనం వేసుకొని కిందకి వంగి తలని కిందకి నేలకు ఆంచి నమస్కారం పెట్టుకొని ఇలా పైకి లేచి ఆ గురువుగారి వైపు ఇలా చూస్తుంటే, ఆ గురువుగారు విగ్రహం వల్ల మనిషిగా మారి చెయ్యెత్తి ఇలా దీవించారు. అప్పుడు ఆయన అలా దీవించిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఓహో! నాకు మహాగురువు దర్శనం ఒకటయింది. అమ్మవారి దర్శనమైంది. ఇంక అంతా నాకు హ్యాపీ అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను దీంట్లోంచి హాస్టల్ బాడీ లోపలికి ఎంటర్ అవ్వడం, వెంటనే నా కాళ్ళు జర్క్ ఇవ్వడం ఒక్కసారిగా జరిగిందండి. అప్పుడు అనుకున్నా, ఓహో! నేను ఇప్పటివరకు చేస్తున్న హాస్టల్ ట్రావెలా? నేను 'మరణం లేని మీరు' బుక్ చదువుతూ అది చెయ్యాలి అనుకున్నాను. అది జరిగింది అనుకున్నా. అది జరిగిన తర్వాత తెల్లారిన వెంటనే మా వారికి చెప్పా. ఇలా నాకు జరిగింది హాస్టల్ ట్రావెల్ అంటే, "వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్" అన్నారు. ఇంతలో ఫోనొచ్చిందనమాట. "పత్రి సార్ వస్తున్నారు కొండారావు గారు" అని. సరే అని అప్పుడు ఇద్దరం ఆకువీడు బయలుదేరాం. అప్పుడు నేను అంతకుముందు వేరే ఇంకో బుక్‌లో ఏం చదివానంటే, ఇలాంటి గురువులొచ్చినప్పుడు వాళ్ళు శక్తిపాతాలనిస్తారు అని చదివాను. అంటే శక్తిపాతం ఇస్తారంటే, ఈయన నా తల మీద చేయి పెట్టేస్తారు, నా రోగాలన్నీ తగ్గించేస్తారు అనుకున్నాను నేను. అనుకుని శక్తిపాతం అంటే అంతే కదా! సాధారణంగా గురువులేం చేస్తారంటే ఇక్కడ లేదా ఇక్కడ టచ్ చేస్తారు. టచ్ చేసి హీలింగ్ చేసినట్టుగా చేస్తారు. వాళ్ళ నుంచి ఎనర్జీ మనకి పాస్ అయిపోయి రోగాలు తగ్గిపోతాయి. అంతే కదా! నేను అలాగే జరుగుతుంది. నాకు గురువుగారి దగ్గరికెళ్తున్నాను కదా! పత్రి సార్ దగ్గరికి అనుకున్నా. వెళ్ళిందాకా అక్కడికెళ్ళాక పత్రి సార్ లోపల కూర్చునున్నారు స్టేజ్ మీద. క్లాస్ స్టార్ట్ అవుతోంది. సార్ ముందు నుంచి ఎళ్తే బాగుండదని మేము వెనక ద్వారం నుంచి వెళ్ళి ఆయన్ని చూడలే అప్పటికి. వెనక ద్వారం నుంచి వెళ్ళి గబగబా వెనకాలగా ఖాళీ దొరికితే అక్కడ కిందే కూర్చుండిపోయామన్నమాట. కిందే బరకాలు పరిచారు. ఆ బరకాల మీద కూర్చున్నాం. కూర్చున్నాక అప్పుడు నేను అలా సర్దుకుని కూర్చొని ఇలా పైకి చూస్తే స్టేజ్ మీద ఉన్నదెవరు? అంతకుముందు రాత్రి నేను ఎవరినైతే హాస్టల్‌గా చూసానో ఆ గురువుగారే ఇక్కడున్నారు. అంటే ఒక శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు కూడా ఎప్పుడూ వెంటనే వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు అనడానికి ఇదే ఒక రూఢి. అలాగా నేను అది చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి రాత్రి కదా నేను ఆయన హాస్టల్‌గా చూసాను. ఇప్పుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అయితే నా ఆత్మ గురువు వీరే అన్నమాట అని అనిపించింది. సరే క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి అందరూ షేక్ హ్యాండ్ తీసుకుంటుంటే నేను దూరంగా నుంచున్నా. నాకు కొత్త కదా! ఆ షేక్ హ్యాండ్‌లు అవి అలవాటు లేదు. అందుకని నేను దూరంగా నుంచుంటే అప్పుడు కొండారావు గారు "రండి మేడం దగ్గరికి రండి" అని సార్ ఈ మేడము బీఎస్ఎన్ఎల్‌లో చేస్తారు నాతో పాటు. ఈ మేడం వాళ్ళు పిరమిడ్ కడతారు సార్ ఏలూరులో అనేసారు. మేమసలు కడదామని ఏమి అనలేదు. పిరమిడ్ కూడా ఉంటే బావుంటుంది కదా! మనం కూడా కట్టుకుంటే బావుంటుంది కదా! అని ఒకసారి ఎప్పుడో అన్నాను మా వారితో ఈయన ఎదురుగుండా. అది ఈయనేం చేశారు పిరమిడ్ కట్టేస్తారు సార్ వీళ్ళన్నారు. వెంటనే పత్రి సార్ నా కళ్ళలోకి ఇలా చూస్తూ "రండి మేడం" అని రమ్మని స్టేజ్ మీద అప్పటికి క్లాస్ అయిపోయి చాలా మంది ఎళ్ళిపోయారు. ఇంకో 10, 15 మంది ఉన్నారంతే. సార్ స్టేజ్ మీద కూర్చున్నారు. పక్కనే నన్ను గూడా కూర్చోమన్నారు. కూర్చున్నాక ఇటు పక్క సార్ కూర్చున్నారనమాట. నాకు లెఫ్ట్ సైడు. కూర్చుని నా కాలు మీద ఒకసారి ఇలా దబ్బేసి, "ఆ! చెప్పండి మేడం" అన్నారు. అనగానే అప్పుడు నేను
ఏం చేయాలో అర్థం అలా, ఏం చెప్పాలో అర్థం అలా. ఆ సార్ ఇలా టచ్ చేయగానే నాకు ఆ ఆనంద క్రియాయోగ చేసినప్పుడు నా బాడీ అంతా కూడా పాము డాన్సులు చేసినప్పుడు ఒక రకమైన ఎనర్జీ పాస్ అయిపోతూ ఉండేది పైకి కిందకి, పైకి కిందకి. అలాగా నాకు మళ్ళీ ఎనర్జీ పాస్ అవ్వడం మొదలుపెట్టింది ఆ సమయంలో. ఎప్పుడైతే పరమ గురువు ఇలా టచ్ చేశారో వెంటనే నాకు మళ్ళీ ఎనర్జీ పాస్ అవ్వడం, వీపు భాగం అంతా మొత్తం వెన్నుపూస భాగం అంతా ఎనర్జీ ఇలా 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 ఫ్లో అయిపోతుందన్నమాట. ఫ్లో అయిపోతూ ఇంకా నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఆనందంతో కూడిన దుఃఖం అన్నమాట అది. బాగా ఏడుస్తున్నాను. కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. వణికిపోతున్నాను. వెన్నుపూస భాగం అంతా వణికిపోతోంది. ఎనర్జీ ఫ్లో అయిపోతోంది. ఏం చేయాలో తెలియట్లే అలా ఉందన్నమాట. అప్పుడు సార్ నా వైపు చూసి ఆహ్, ఇన్ ఇలా పట్టుకున్నారు. నా మెడ భాగాన్ని కుడి చేత్తో పట్టుకుని సారు ఆయన వైపుకి నా మెడని ఇలా తిప్పేసుకొని నా కళ్ళల్లోకి చూస్తూ, "అసలేం జరిగింది మేడం? ఏం కావాలి మీకు?" అని అడిగారు. "ఏం కావాలి మీకు?" అని అడిగారు నా కళ్ళలోకి చూస్తూ. నేను కూడా అలాగే కళ్ళలోకి చూస్తూ ఉన్నాను. కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అప్పుడు ఇలా చూస్తూ నేను కూడా అన్నాను, ఆహ్, నాకు అప్పటి వరకు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! నా అనారోగ్యాలు తగ్గాలని అడగాలి కదా! నేనేమడిగానంటే, "సార్ నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలనుంది సార్" అంటున్నా ఏడుస్తూనే. "హాస్టల్ ట్రావెల్ చేయాలనుంది సార్" అన్నాను. అనగానే సారు అలా అన్నాను గానీ నాకు భయంగా ఉంది లోపల. ఇదే మొదటిసారి ఈ సార్‌ని కలవడం. గురువుగారిని కలిసిన వెంటనే నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలని ఉందంటే నాకు అర్హత ఉందో లేదో, నేను చేయగలుగుతానో లేదో, నాకసలు ఆ స్థితి ఉందా లేదా, నేను ఇవేం గమనించకుండా నేను ఇలా అడిగానేంటి? ఇది సరైందేనా? తిడతారేమో సారు కొత్త కదా నాకు. ఇలా అనుకుంటుంటే సార్ వెంటనే ఏమన్నారో తెలుసా? ఒక చేత్తో చాయ్ పట్టుకొని ఉన్నారు సార్ పాపం. ఎడమ చేత్తో ఎవరో ఇచ్చారు టీ తాగండి సార్. ఆ టీ తాగుదామని ఇలా పట్టుకున్నారు. కుడి చేత్తో నా మెడ పట్టుకున్నారు. మెడ పట్టుకొని ఇలా ఆయన వైపు తిప్పుకొని ఆయన నా కళ్ళలోకి చూస్తున్నారు. నేనప్పుడు ఇది అడిగా. హాస్టల్ ట్రావెల్ చేయాలనుంది సార్ అని. అనగానే సార్ అన్నారు, "మేడం మీరు హాస్టల్ ట్రావెల్ చేయాలనుందా మీకు?" అని ఎదురుగుండా కొంతమందుంటే వాళ్ళనడిగారు. "ఏమయ్యా నేనిప్పుడు ఈ టీ తాగగలను. మీరు కూడా ఈ టీ తాగగలరా?" అని అడిగారు. "ఆ! తాగగలం సార్" అన్నారు వాళ్ళు. అంటే ఒక టీ నా దగ్గరుంది నేను తాగగలను. ఇది మీకిస్తే మీరు తాగగలరానా? తాగగలం సార్. అలాగే మేడం టీ టీ ఎలాగైతే నేను తాగగలిగేది వాళ్ళు తాగగలరో, అలాగే హాస్టల్ ట్రావెల్ మీరు గూడా చేయగలరు అని చూడండి అసలు హాస్టల్ ట్రావెల్ చేయడం అనేది ఎంత సులువు అని చెప్పిన మహాగురువు మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అప్పుడు వెంటనే ఓహో! ఎంత అద్భుతంగా చెప్పారు. తిడతారనుకున్నాను అనుకున్నా. తర్వాత సార్ ఇంకా చెయ్యి తీసేసారు. నాకు నెమ్మదిగా అది తగ్గింది. వణుకు అది తగ్గింది. నెమ్మదిగా చెయ్యి తీసేసి రామచంద్ర అని ఇలా అన్నారు. అంటే నాకేమర్థమైందక్కడ రామచంద్ర, మీరా అంటే నా పూర్వజన్మలేవో ఆయనకి తెలిసాయక్కడ. నా పూర్వజన్మ సంస్కారం ఆయనకి తెలిసింది. నేను ముందు ముందు ఏం చేయబోతానో అక్కడ ఆయనకి తెలిసిపోయింది. అనేది నాకు లోపల అవగాహన వచ్చేసింది నా ఆత్మ లోపల. అంటే సారు రామచంద్ర అని ఇలా అన్నారనమాట. అంటే ఆయన ఆ కళ్ళతో ఆ ఆరాన్ని బట్టి ఆయన యొక్క తొడైతో ఆయన అన్ని చూడగలరు. కానీ నాకేం తెలీదు. నేను ఏది చూడలేను. నాకేం సమహత్తులు లేవు అంటారు. కానీ ఆయనకి అన్నీ తెలుసు. ఆయన అన్నీ చేయగలరు. అంత సామర్థ్యం ఉన్న మాస్టర్ ఆయన. అప్పుడు వెంటనే ఆయన ఇలా అన్నారనమాట. అప్పుడు నాకనుకున్నా ఓకే. సార్ నన్ను చూడగానే రామచంద్ర అని అంటే మీరా అన్నట్టు ఇలా అన్నారు. అంటే నేను ఏదైనా చేయగలను. ఏదైనా సాధించగలను. నాకు అన్ని సర్వసమర్థతలు ఉన్నాయి. నేను ఈ భూమి మీద ఉండాలి, చేయాల్సినున్నాయి అని నాకు అర్థమైంది. వెంటనే అర్థమైందనమాట. నా పూర్వ స్థితులు కూడా ఆయనకి తెలుసాయి. ఇంతకుముందు జన్మలు గూడా ఆయన చూసారు అని నాకనిపించింది. సరే నాకు ధైర్యం వచ్చేసింది. ఇంకంతే. సారన్నారు, "పిరమిడ్ కడతారు కదా! నేనొచ్చి ఓపెన్ చేస్తాను." పిరమిడ్ మనం కడితే సారొస్తారా మన ఇంటికి? అబ్బా! ఇంత గొప్ప మాస్టర్ మన ఇంటికొస్తే పిరమిడ్ ఎందుకు కట్టం? వెంటనే పిరమిడ్ కట్టడం జరిగింది నెల రోజుల్లోనే. అప్పుడు వెంటనే సార్ రావటం, పిరమిడ్ ఓపెనింగ్ చేయటం, తర్వాత అక్కడ రోజు క్లాస్ పెట్టడం ఆ రోజంతా. ఆ క్లాస్‌లో సార్ మధ్యాహ్నం అప్పుడు అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ నాకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వటం. ఆ తర్వాత ఆ సాయంత్రం అందరం కలిసి ఒక చోట కూర్చుని సార్ వెళ్ళిపోయే ముందు మాట్లాడుకుంటుంటే సారన్నారు, "మేడం మీరు పిరమిడ్ కట్టారు కదా! ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు?" అన్నారు. నేనేమనుకున్నానంటే, ఆ పిరమిడ్ కట్టాం కాబట్టి నా అనారోగ్యం తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవాలి. మనకి ఎలాగైతే పూజ గది ఉందో అలాగే పిరమిడ్ ఉంది అనుకున్నా. ఎప్పుడైతే సార్ ఈ క్వెషన్ ఏసారో, "మీరు పిరమిడ్ కట్టారు కదా! ఏం చేద్దాం అనుకుంటున్నారు?" అనగానే
సార్ అందరిని పిలుచుకొచ్చేస్తాను. అందరిని ధ్యానంలో కూర్చోబెట్టేస్తాను. అందరికి ధ్యానం నేర్పేస్తాను అన్నా. అంటే మన లోపల నుంచి ఏదైతే రావాలో అది రప్పిస్తారు మాస్టర్స్. నేనేం చేయాలో నా ఆత్మ ప్రణాళిక ఏంటో ఆయన రప్పించారనమాట అక్కడ నా ద్వారా. అప్పుడు ఓకే. అప్పుడు నేను ఇవి చేయాలి కాబట్టి అవి నా నోటి వెంట వచ్చాయి. నేను గురువు గారికి మాట ఇచ్చాను కాబట్టి అవే చేస్తాను. ఓహ్! వెరీ గుడ్. మీరైతే లక్షలాది మంది ధ్యానుల్ని తయారు చేస్తారనమాట అన్నారు. తప్పకుండా చేస్తాను సార్ అన్నా. అయితే మీకు ఇదే ఆఖరి జన్మ అన్నారు. అంతకంటే ఇంక మనకేం కావాలండి? చాలా ఆనందం అనిపించేసిందనమాట. ఆ తర్వాత ఇంకా సార్ ఏమన్నారంటే, మ్యామ్ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. నేనప్పుడు నేనే అడిగా, "సార్ నాకు ఇంకొకటి కావాలి సార్" అని. "ఏం కావాలి?" అన్నా. "మా పిల్లలు కూడా ధ్యానులవ్వాలి సార్" అన్నా. "ఓకే" అన్నారు. నిజంగానే ఇప్పుడు మా పిల్లలిద్దరూ కూడా ధ్యానం చేస్తారండి. ఇద్దరు ఒకళ్ళు బెంగుళూరులో ఉంటారు. ఒకళ్ళేమో న్యూజిలాండ్‌లో ఉంటారు. మాకెప్పుడు ఎలాంటి ఆటంకం తేలేదు వాళ్ళు. ధ్యానం విషయంలో మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ముందుకి వెళ్ళండమ్మా, చేయండమ్మా అనే అంటారనమాట. న్యూజిలాండ్‌లో కూడా ఈ మధ్య నేను వెళ్లి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఇలా ఈ రకంగా ఫస్ట్ టైమ్ పత్రి సార్‌ని కలిసినప్పుడు నేను పొందిన అనుభూతి అండి ఇది. చాలా తగ్గించి చెప్పాను మనకి టైం సరిపోదని. ఇలా అయిన తర్వాత వెంటనే 41 రోజుల పాటు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పిరమిడ్‌లోనే నేను ధ్యానం చేయడం జరిగింది. ఆ 41 రోజులు ధ్యానం చేసినప్పుడు ఎంతో మంది రావటం, సాయంత్రం అప్పుడు ధ్యానం నేర్చుకోవడం కొత్త వాళ్ళందరూ. వాళ్ళందరికీ నేను ధ్యానం నేర్పించి ధ్యానంలో కూర్చోబెట్టడం. ఆ తర్వాత మళ్ళీ రాత్రంతా ధ్యానంలో కూర్చోవడం పిరమిడ్‌లో. తెల్లారుజామున లేచి మళ్ళీ కొన్ని పనులుంటాయి కదా! ఉద్యోగస్తులం గదా! పొద్దున్నే వంటలు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం అన్ని చేసుకొని ఆఫీస్‌కి పరిగెట్టడం ఇవన్నీ సరిపోయేది. నేను మామూలుగా అయితే రోజు ఏం చేసేదాన్ని కొంచెం పెందరాళే లేచి చక్కగా పూజలవి చేసుకొని, అమ్మవారి పూజ అది చేసుకొని, అప్పుడు అన్నం అది వండుకొని వెళ్ళేదాన్ని. ఇప్పుడేంటంటే రాత్రంతా పిరమిడ్‌లో ధ్యానం చేయడం, వచ్చిన వాళ్ళందరితో కలిసి మాట్లాడటం, మళ్ళీ పొద్దున్న కొంతమంది ధ్యానులు రావడం జరగటం వల్ల పూజ కుదిరేది కాదు నాకు. అలాగా ఈ 41 రోజులు నేనసలు పూజ మందిరంలోకే వెళ్ళలేదనమాట. మా వారే వెళ్ళేవారు దీపారాధన చేసుకొని, ఆయనే దండం పెట్టుకొని ఏవో మంత్రాలు చదువుకునేవారు. నాకేమో అసలు కుదిరేది కాదు. నేను లలితా సహస్రం, విష్ణు సహస్రం, అలాగే లలితా త్రిశతి, లలితా ఖడ్గమాల ఇవన్నీ చదువుకుంటూ ఉండేదాన్ని. ఏవో ఒక పుస్తకాలు పారాయణ చేస్తూనే ఉండేదనమాట. బాబా చరిత్ర గాని, లలిత దేవి చరిత్ర గాని, దేవి భాగవతం ఇలాంటివన్నీ చదివేదాన్ననమాట. ఇంక నాకు వాటిలకేమి సమయం ఉండే కాదు. ఎంతసేపు ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం చేయడం. ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం చేయడం. ఉద్యోగం, పిల్లలు ఇదే సరిపోయేది. ఇంకా ఆఖరికి 41 రోజులు అయిపోయింది. 41 రోజులు అయిపోయిన తర్వాత ఈయన ఒక రోజు ఇల్లు సర్దుతూ, "ఏంటి ఈ బా ఇ ఇవన్నీ ఇక్కడే ఉండిపోయి నీ మందులు వాడట్లేదా?" అని అడిగారు. నాకసలు ఆ మందుల గురించే మర్చిపోయాను నేను. ఒకసారి గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు యేసుకునేదాన్ని ఒక పూట. మళ్ళీ ఒక 4 రోజులు మర్చిపోయేదాన్ని. మళ్ళీ ఎప్పుడో ఒకసారి యేసుకునేదాన్ని, మళ్ళీ మర్చిపోయేదాన్ని. మొత్తం ఆ మందులన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు ఆయన నన్ను, "ఇదేంటి నువ్విలా అయితే రోగం పెరిగిపోదా? ఎందుకు వేసుకోలేదు మందులని" అడిగారు. అంటే లేదు నాకు రోగం అనేది లేదు. ఇప్పుడు 41 రోజులు అయిన తర్వాత నా కళ్ళు తిరగట్లేదు. అసల నీరసం లేదు. నిస్సత్తువ లేదు. నాకంతా బావుంది. హెడేక్ లేదు. అంతా హుషారుగా ఉన్నాను. మూడో అంతస్తులో పిరమిడ్ ఆ థర్డ్ ఫ్లోర్‌కి కూడా స్పీడ్‌గా ఎక్కేసేదాన్ని, దిగిపోయేదాన్ని. వచ్చిన వాళ్ళందరిని పైకి తీసుకెళ్ళిపోయేదాన్ని. పిరమిడ్‌లో కూర్చోబెట్టేదాన్ని. దగ్గరుండి ధ్యానం చేయించేదాన్ని. ఇలా చేయిస్తున్నప్పుడు నాకు ఇంకే రోగం లేదని నాకు అర్థమైంది. నాకు ఏ అనారోగ్యం లేదిప్పుడింకా అంటే. సరే అయితే ఒకసారి స్కానింగ్ తీయించుకోమని స్కానింగ్ తీయించారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఒకసారి చూపించుకుంటే, అలా అని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే, వాటిల్ని మనం పెంచుకుంటూ ఉంటే, మనకి కొంత మనం సాధన చేయగా మనలో మార్పులొచ్చేస్తాయండి. కానీ స్వతహాగా కొన్ని విషయాలు ఉండిపోతాయి మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి. వాటిల్ని మనం ప్రయత్నపూర్వకంగా కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతిరోజు మనకి మనం చూసుకోవాలి. పరీక్షించుకోవాలన్నమాట. నాలో ఏమిటి ఆవిడేదో చెప్పారు ఇందాక. నేను పలానా వస్తువు కొనుక్కున్నా. వెంటనే నాలో ఒక అసూయ పొడ చూపిందా? ఆవిడ కొనుక్కుంటే నేను కొనుక్కుంటా ముందు ముందు అవసరమైతే. ఆవిడకక్కడ అవసరం కొనుక్కుంది. లేదా ఆవిడ దగ్గర డబ్బులున్నాయి కొనుక్కుంది. నా దగ్గర డబ్బులొచ్చినప్పుడు నేను కొనుక్కుంటా. నేను ఇక్కడ అసూయ ఏం పడలేదు కదా! ఒకసారి తర్కించుకోవాలి. అలాగ ప్రతి విషయాన్ని మనం తర్కించుకోవాలి. ఎవరి మీదన్నా మనకు నచ్చని విషయం ఉంది. క్షమిద్దాం. పోన్లే వాళ్ళకి మనం ఇంతకుముందు ఏదైనా అన్నామేమో, అందుకని వాళ్ళు ఈరోజు మనల్ని అన్నారేమో, క్షమించి చూద్దాం. అలా మనకి మనంగా ఎరుకలో ఉంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా ఉండడమే దైవత్వం. దైవత్వం అంటే మనం ఆల్రెడీ దైవాలమే కానీ మర్చిపోయాం. ఆ దివ్యత్వాన్ని మర్చిపోయి ఒక మానవులం మనం, సామాన్య మానవులం ఏదో బతుకుని ఈడుస్తున్నాము అనే భావంతో ఉండిపోతున్నాం.
అందుకని ఫ్రెండ్స్ మనందరం కూడా ఏది కావాలంటే అది చేయాలి. కొంతమంది అంటారు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, మేము పెద్దవాళ్ళం అయ్యాకైనా చేయొచ్చు కదా, ముసలి ఒక 60 ఏళ్ళు వచ్చాకైనా చేయొచ్చు కదా, చిన్నప్పుడే ఎందుకని కొంతమంది అంటారు. అందుకని ఎప్పుడు తెలిస్తే ఈ ఆత్మ విద్యకు సంబంధించిన ఆత్మ విద్య బ్రహ్మ విద్య అండి, ఇలాంటి విద్య మన దగ్గరకు వచ్చిందంటే మనం ఎంత అదృష్టవంతులు అయితే మన దగ్గరకు వస్తుంది. అలాంటి ఆత్మ విద్య మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు తెలిస్తే అప్పుడే. ఇందులో దీని గురించి దాశరథి శతకంలో పద్యం ఉంది. ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైన చోకఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ నీ స్మరణ గల్గునో గల్గదో నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి అంటారు. అంటే ముప్పు ముంచుకొచ్చింది, కాలకింకర్లు చుట్టూ ఉన్నారు ప్రాణం తీసుకెళ్లిపోవడానికి, కఫం కుత్తుకులో నిండిపోయింది, రోగాలతో ఈ శరీరం అంతా కూడా జీర్ణమైపోయి ఉంది, ఎప్పుడు ఏది ఏది ఫంక్షనింగ్ ఒక్కొక్కటి ఆగిపోతూ ఉంది, చుట్టూ బంధువులందరూ గుమిగూడి ఉన్నారు. ఇలాంటి సమయంలో నేను నీ స్మరణ చేయగలుగుతానో లేదో నాయనా, అలాంటి సమయం వచ్చినప్పుడు. అందుకని ఈ నాటికిప్పుడే, అలాంటి సమయం కన్నా ముందే ఆ రోజు చేయాల్సినది ఏదైతే ఉందో అది నాటికి ఇప్పుడే తప్పక చేతు, అప్పుడు చేయాల్సింది ఇప్పుడే చేసేస్తున్నా నీ గురించి అని ఆ రాముల వారితో చెప్తారనమాట ఆ దాశరథి శతకంలో. అలాగ మనం కూడా ఎప్పుడో సాధన చేద్దాం ఎప్పుడో చేద్దామంటే కుదరదు ఫ్రెండ్స్. ఎప్పుడు పని అప్పుడే. కల్కాకం ఆస్కరో ఆస్కాకం ఆప్కరో అంటారు కబీర్ దాస్. రేపటి పని ఇవాళే చేయి, ఇవాటి పని ఇప్పుడే చేసాయి, అంతేగాని వాయిదాలు వేయరాదు. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నాం, వచ్చే క్షణంలో ఉంటామో లేదో, వచ్చే క్షణంలో ఏ అడ్డంకులు వస్తాయో. అందుకని ఎప్పటిదప్పుడే మనం ఎప్పుడు కూడా వాయిదాలు వేయకుండా ప్రతి పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికి నేను చాలా చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఒకటే అనుభవం అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఇంకొక అనుభవం, చిన్న అనుభవం చెప్పేసుకుని ఊరుకుందాము, టైం అయిపోతుంది కాబట్టి. మేము ఒకసారి పత్రిసారి మొదటిసారి ఇది కలిసినప్పుడు ఇలా జరిగింది. రెండోసారి కలిసినప్పుడు సార్తో నేను జంగారెడ్డిగూడెం వెళ్ళడం జరిగింది. సార్ పక్కన కూర్చొని సార్తో నా మనసులోని భావాలన్నీ పంచుకున్నాను. నేను చిన్న వయసు నుంచి నా మనస్తత్వం ఎలా ఉండేది, నేను ఎలాంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళని అమ్మ వాళ్ళకి, అంటే అస్తమానం ఇదే వెలుగు రావడం చీకటి పడడం ఇంతేనా అమ్మ, మానవులు ఇలా పోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇలాంటివన్నీ అడిగేదాన్ని అనమాట. అవన్నీ సార్తో చెప్తుంటే సార్ నా వైపు చూడడం, చిరునవ్వు నవ్వడం, ఇంకా అనేవారు. నేను చెప్తుండేది ఇంకా అనేవారు, మళ్ళీ చెప్పేదాన్ని. అలాగ సార్ చెప్పించుకుంటూ నేను నా ద్వారా ఎన్నో విషయాలు వింటూ ఉన్నారనమాట. ఆ రోజు జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు సార్ అక్కడ నన్ను మొదటిసారిగా నాకు మైక్ ఇచ్చి మాట్లాడమనడం క్లాస్లో జరిగింది. ఒక్కసారి చెప్పారు సార్ మైక్ ఎలా పట్టుకోవాలి అనేది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ ఎవరి చేత చెప్పించుకోలేదండి. మైక్ పట్టుకునే విధానం సారే నేర్పారు నాకు. అలా అసలు భయం నాకు, స్టేజ్ ఫియర్. అలాంటిది ఆ రోజు స్టేజ్ ఫియర్ కూడా లేకుండా మహానుభావుడు పక్కనుంటే మనకి స్టేజ్ ఫియర్ ఏంటి, గలగల నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకున్నానో అన్ని చెప్పడం జరిగింది. ఆ రోజు రాత్రి ఒక మాస్టర్ ఇంట్లో పడుకున్నాము, తెల్లవారుజామున సార్ ఇంట్లో లేచారు. లేచినప్పుడు చాలా మంది సార్ చుట్టూ గుమిగూడారనమాట. సార్ వాళ్ళందరికీ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. మన అందరం కూడా చేయాల్సింది ధ్యానం గురించి అందరికీ తెలియచేయాలి, స్వాధ్యాయం గురించి పుస్తకాలు చదవమని చెప్పాలి అని చెప్పారనమాట. తర్వాత వాళ్ళు ఇంకా ఏదో అడుగుతుంటే సార్కి చాలా విసుగు వచ్చింది ఒక విషయంలో. అది అప్పుడు అన్నారు సారు, అక్కడ కృష్ణుడు విగ్రహం చూడకు, కృష్ణుడు ఫోటో ఉంది చూడండి క్యాలెండరు, ఆ కృష్ణుడు క్యాలెండర్ లో కృష్ణుడు చుట్టూ ఒక ఆరా ఉంది కదా, ఒక కాంతి వలయం ఉంది కదా, ఆ కాంతి వలయాన్ని మీరెందుకు తెచ్చుకోరు, ఆ కాంతి వలయం మీరు కూడా తెచ్చుకోండి, సాధన చేయండి, ప్రచారం చేయండి, స్వాధ్యాయం చేయండి, అప్పుడు మీరు అన్ని తెచ్చుకోగలుగుతారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ కూడా కామ్గా ఏం మాట్లాడలేక ఉండిపోయారు అనమాట. అప్పుడు సార్ నన్ను అందరితో వెళ్ళొస్తా బయటకు వచ్చేసారు. సార్ వెళ్ళిపోతున్నారు, ఇంకా జంగారెడ్డిగూడ నుంచి వెళ్ళిపోతుంటే బయటకు వచ్చేసారు సార్. అప్పుడు అందరూ చుట్టూ గుమిగూడం మళ్ళీ వెళ్ళిపోతున్నారు సార్కి ఫేర్వెల్ చెప్పడానికి. సార్కి ఎవరు షేక్ హ్యాండ్ తీసుకోవట్లేదు సార్ దగ్గర, ఎందుకంటే భయం వేస్తుంది అందరికి, కాంతి వలయం తెచ్చుకోలేదని అప్పుడే గట్టిగా కేకలేస్తారు కదా, ఇంకా ఎవ్వరు దగ్గరికి వెళ్ళట్లా. అప్పుడు నేను మాత్రం సార్కి దగ్గరికి వెళ్తే నన్ను తిడతారేమో అని అనుకుంటూ ఇంకా వెనక్కి వెళ్ళాను తప్ప ముందుకు వెళ్ళాలి నేను కూడా. అప్పుడు సార్ ఏం చేశారంటే అందరిలో నుంచి చెయ్యి తప్పిస్తూ మేడం అని చెయ్యి చెప్పారు. అప్పుడు నేను గబగబా ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాను.
అప్పుడు అన్నారు, మేడం మీకు ఆల్రెడీ కాంతి వలయం వచ్చేసిందిలేండి, కంగారు పడద్దు అన్నారు సార్ నవ్వుతూ. అంటే మన లోపల భావాలు ఏమున్నాయో వాళ్ళకి తెలిసిపోతాయి చూసారా. నేను అనుకున్నా నాకు కాంతి వలయం ఉందో లేదో తిడతారేమో సార్ అనుకున్నా. అనుకుంటే ఆల్రెడీ కాంతి వలయం వచ్చేసిందిలేండి మేడం, మీరు భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు అన్నారు. అది ఎంత అద్భుతమైనటువంటి ఆనందం అన్నమాట. అది అలా జరిగింది. ఆ తర్వాత సార్ వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారికి ఒక అనుభవం వచ్చిందనమాట ఆ రోజు. ఏంటి ఆ అనుభవం అంటే, ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకి ఒక ఒక అబ్బాయితో నేను పెళ్లి చేసేసుకున్నాననమాట. వేరే అబ్బాయి నేను దండలు మార్చేసుకున్నాం. మేమిద్దరం మ్యారేజ్ చేసుకుంటున్నాము అని చెప్తే చేసుకోండి అన్నారు. ఇద్దరం దండలు మార్చేసుకున్నాం. ఆ తర్వాత మరి మేము వెళ్ళి రండమ్మా అని నన్ను నడుము మీద చెయ్యేసి ఇలా ఇలా ముందుకు తోసారనమాట వెళ్ళమని. చాలా హ్యాపీగా. సరే అని నేనును ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వెళ్తుంటే కొంత దూరం వెళ్ళాక పత్రి సార్ కనిపించారు. పత్రి సార్ ముందు దారి చూపిస్తున్నారు. నేను ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతుంటే ఒక డాబా లాగా కనిపించింది. ఆ డాబా మీదకి వెళ్ళిపోయామనమాట. సార్‌తో సహా. సార్ కూడా వచ్చారు. ఆ డాబా మీద నుంచి అవతల వైపుకి మెట్లు లేవు, ఏమీ లేవు. అయినా కూడా అక్కడ పచ్చటి చేలల్లో ఉన్నాం మళ్ళీ. పచ్చటి చేలల్లో నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఆ అబ్బాయి మాయమైపోయాడు గానీ, సార్ వెనకాలే నేనెళ్ళిపోతున్నాను. ఇక్కడ మా వారికేం జరిగింది, ఆయన ఇలా నన్ను పంపించేసిన తర్వాత ఆయన చేతులు వెనక్కి పెట్టుకొని, ఒక రహదారి మీద నడుచుకుంటూ ఒక వెళ్తూ ఉండగా, దారిలో ఒక రైలు పట్టాలు అడ్డొచ్చాయి. ఆ రైలు పట్టాలు కూడా దాటుకుని, ఇంకా ముందుకెడితే ఇంకా గొప్ప రాస్తా కనిపించింది ఆయనకి. పెద్ద రహదారన్నమాట. ఆ రహదారి గుండా చేతులు వెనక్కి పెట్టుకొని హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట ఆనందంగా. అంటే అక్కడ నాకు గాని, మా వారికి గాని అనిపించిందేంటంటే, ఆ పెళ్లి కొడుకుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్తానన్న ఆయన ధ్యాన ప్రచారము. అంటే ఈవిడ ధ్యాన ప్రచారానికి మాకు కావాలి మీరిస్తారా? అని ఆ ధ్యాన ప్రచారం అనేటువంటి మాస్టర్ నన్ను తీసుకెళ్ళడానికి అడిగారు. అడిగితే వెంటనే ఈయన ఒప్పుకుని నన్ను పంపించారు. ఆయన నన్ను ఈ కుటుంబంలో భార్యగా ఉన్న వాళ్ళని ఎవరినైనా బయటికి ఎళ్ళనిస్తారా ఎవరైనా? కానీ నాకు ఏ రోజు అడ్డంకి లేదండి. ఆ ధ్యాన ప్రచారం నన్ను అడగగానే వెళ్ళమన్నారు. ఆ ధ్యాన ప్రచారానికి ఎవరు మార్గదర్శి? పత్రిసి. ఎలా చేయాలి మీరు ధ్యాన ప్రచారం అని తెలియచేయడానికి త్రోవ చూపిస్తూ, ఆ డాబా ఏంటి అంటే ఎత్తుగా ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి తీసుకెళ్ళి, ఆ తర్వాత ఆ పచ్చడి చేలల్లోకి తీసుకెళ్లారు అంటే, ఒక అద్భుతమైన జీవితం నీకుంది. ఇలాగే చేయాలి నువ్వు. నీ రాస్తా ఇదే అని చెప్పారు. ఆయనకేమో నువ్వు ఇంత గొప్ప పని చేశావు కాబట్టి, నీ రాస్తా ఎప్పుడు రహదారే అన్నట్టు ఆయనకి చూపించారనమాట. అలా ఎన్నో అనుభవాలండి. ఇప్పటికే నేను 2 అనుభవాలో, 3 అనుభవాలో చెప్పుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ మరోసారి వీలైనప్పుడు కలుసుకుందాం. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎంత అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి అనుభవాలు అన్నవి ఎలా ఎలా తీసుకుంటారు అన్నది మీ అనుభవం ద్వారా అర్థమైంది. పత్రి గారు చెయ్యి పట్టుకొని నడిపించారు. అవును. 20 సంవత్సరాలు సార్‌తో పాటే తిరిగాడాము. చాలా హ్యాపీ. మాస్టర్స్ ఇప్పటి వరకు ఇన్ని దాని గురించి మేడంతో ఏదైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని మీరు పట్టుకొని మీరు మీ దగ్గర ఉంచుకోకుండా చక్కగా అందరికీ చెప్తున్నారు చూడండి. అది చాలా అద్భుతం. ఇంకా మాస్టర్స్ తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎస్ఎస్ఏ దాన్ని శివరామప్ప గారు ఫౌండర్ గా ఉండి మీరు చైర్మన్ గా ఉండి అది ప్రతి నెల చేస్తున్నారు కదండి. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. అది అందరికీ అవసరం ఉంది కదా. మాస్టర్స్ ఎవరైనా చెప్పాలి అనుకున్నప్పుడు మై మనం డియర్ యోగా ఫ్రెండ్స్, కోర్స్ లాగా. ద్వారకా తిరుమలలో ప్రతి నెల 2వ శుక్రవారం, శనివారం, ఆదివారం క్లాసులు జరుగుతాయి. అవి 3 విడతలుగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయన్నమాట. లెవెల్ 1కి 3 రోజులు, లెవెల్ 2కి కూడా 3 రోజులు, లెవెల్ 3కి 4 రోజులు ఉంటాయన్నమాట. అది ఫ్రీ. అక్కడ భోజనాలు ఫ్రీ, తర్వాత ఏమో అకామిడేషన్ ఫ్రీ. చక్కగా మీరొచ్చి అక్కడ పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ దగ్గర బెంగుళూరులో వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అక్కడ. అందుకని మీరందరూ కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఆ అకాడమీలో చక్కగా మీరొచ్చి అందరూ సర్టిఫికేటు లెవెల్ 1 కోర్స్‌కి ఒక సర్టిఫికేట్ ఇస్తాము. లెవెల్ 2 కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తాము. లెవెల్ 3 సర్టిఫికేట్‌లో అయితే అందులో రాసేస్తాం అన్నమాట. ఏమనంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ ఇన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆల్సో అని రాసిస్తాం. అందుకని మీరు ఏ స్కూల్‌కెళ్ళినా, ఏ కాలేజ్‌కెళ్ళినా, మీరు అపార్ట్మెంట్స్‌కెళ్ళినా, కంపెనీలకెళ్ళినా, ఆఫీసులకెళ్ళినా అది చూపిస్తే ఒక టీచర్ ట్రైనింగ్ అయినట్టుగా మనకక్కడ సర్టిఫికేట్ అన్నమాట అది. ఎవ్వరు అబ్జెక్షన్ పెట్టరు మీకు ధ్యాన ప్రచారానికి.
అది కూడా కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. స్కూల్లో టీచర్స్ గా, మెడిటేషన్ టీచర్ గా జాబ్ కూడా తీసుకున్నారు ఒకళ్ళిద్దరు. అలాగే మనం పిల్లలు ఉన్నారు కదా, విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్, డిగ్రీ, 9th నుంచి ఎవరైనా రావచ్చు. వచ్చి వాళ్ళు అందులో కనుక ఆ సర్టిఫికెట్లు పొందితే అవి రేపొద్దున వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు జాబ్ లో ఇంటర్వ్యూల్లో అది కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ గా చూపించవచ్చు అన్నమాట. అందుకని ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి, అలాగే మనందరం కూడా ధ్యానులం అందరం పిరమిడ్ మాస్టర్స్ గా అవ్వాలి. పిరమిడ్ మాస్టర్స్ గా అయిన వాళ్ళని కూడా ఒక సిలబస్, ఒక పద్ధతిగా, ఒక సైంటిఫిక్ రీజన్స్ తో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడైనా క్లాస్ చెప్పినప్పుడు ఇవి నమ్మేవేలే అంటారు. అలా కాకుండా మనం సైంటిఫిక్ రీజన్స్ తో మనం నేర్చుకుని సర్టిఫికెట్ మన చేతిలో ఉంటే మనల్ని ఎవరు ఏమీ అనలేరు అన్నమాట. అందుకని పైగా మనం ఎప్పుడైతే ఆ సిలబస్ అంతా నేర్చుకుంటామో ఆ 3 విడతలుగా, మనమే ఒక అద్భుతమైన స్థితిలోకి చేరిపోతాం. అందుకని మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ 3 డేస్ కోర్సు చేయాలి. ఫస్ట్ లెవెల్ 1 ఉంటుంది. లెవెల్ 1 ఉన్నప్పుడు నేను అనిత మేడంకి పెడతాను, లేదా సుజాత మేడంకి కూడా పెడతాను. వాళ్ళిద్దరూ మీకు గ్రూప్ లో పెడతారు. అప్పుడు మీరందరూ లెవెల్ 1కి రండి. లెవెల్ 1 అయిన వాళ్ళు లెవెల్ 2కి రావాలి. లెవెల్ 2 అయిన తర్వాత లెవెల్ 3 వస్తుంది. వెంటనే పెట్టము లెవెల్ 2. లెవెల్ 1 2, 3 సార్లు పెట్టిన తర్వాత లెవెల్ 2 పెడతాం. మళ్ళీ 2, 3 సార్లు పెట్టిన తర్వాత లెవెల్ 3 పెడతాం. అందుకని అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మనది జూమ్ కూడా 1520 రోజుల నుంచి జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నాం. రాత్రిపూట 9 గంటల నుంచి 10 గంటలు, 8:30 నుంచి 10 వరకు. పత్రి సారే అది కూడా నా ద్వారా చేయించారు. అన్ని సారే. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక మర్కట కిషోర న్యాయం, ఒక కోతిని పిల్ల పట్టుకున్నట్టుగా మనం గురువుని పట్టుకోవడం అంటే భౌతికంగా శరీరాన్ని పట్టుకోమని కాదు. వారి యొక్క నాలెడ్జ్ ని, వాళ్ళ యొక్క వాక్కుల్ని, వాళ్ళ ఏం చెప్తున్నారో అవి మనం ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. అది మర్కట కిషోర న్యాయం. తర్వాత మనం ఎప్పుడైతే కొన్నాళ్ళు అలా ఉంటామో అప్పుడు గురువు చూసి మెచ్చుకున్నప్పుడు ఆయన మార్జాల కిషోర న్యాయంగా ఉంటారు. మార్జాల కిషోర్ న్యాయం ఫస్టే మార్జాల కిషోర్ న్యాయం. మార్జాల కిషోర్ న్యాయంగా ఫస్ట్ ఉంటారన్నమాట గురువులు. ఎందుకంటే మనల్ని ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్తారు. అంటే వాళ్ళు మనల్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తారు. తర్వాత మనం మర్కట కిషోర్ న్యాయంగా ఉండాలి. మనం వాళ్ళని పట్టుకోవాలి. అంటే వాళ్ళు ఏది చెప్తున్నారో ఆ చర్యల్ని మనం ఆచరణలో పెడుతూ ఉండాలి. అప్పుడు తర్వాత కూర్మ కిషోర న్యాయం వస్తుంది. కూర్మ కిషోర న్యాయంలో ఏంటంటే మన దగ్గర గురువు ఉండరు. భౌతికంగా ఉండక్కర్లేదు, లేదా ఆయన శరీరపరంగా భూమి మీద ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు. ఎక్కడున్నా కూడా మన వైపు చూస్తూనే ఉంటారు. మన చేష్టలు వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. మనం ఒకవేళ తప్పుదారి పడుతుంటే ఇది ఇలా కాదు ఇలాగాని మనం సిద్ధంగా ఉంటే మనకు ఉపయోగపడే విధంగా మనల్ని నడిపిస్తారు. మనం అందరికీ ఉపయోగపడాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటాం మనల్ని ఆ రకంగా ఉపయోగిస్తారు. లేదు మనం అసలు గురువు మాటలు పట్టించుకోకుండా మనకి తోచినట్టే మన జీవితం కొనసాగిస్తుంటే మనకి గురువులకి మధ్యలో ఒక అడ్డుతెర కూడా వేసేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ అడ్డుతెర ఎప్పుడు తొలగించబడుతుందో, నాయనా నన్ను కాపాడు, రక్షించు, నన్ను మళ్ళీ నీ బాటలోకి తీసుకెళ్ళు అని మనం మొరపెట్టుకుని ప్రాధేయపడి ఎప్పటికో మళ్ళీ ఆ తెర తీసినా కూడా మన ముందు ఎంతో మంది లక్షలాది మంది ఉంటారు, మనం బ్యాక్ ఉంటాం. అందుకని గురువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనం ఆ గురువుల్ని ఎప్పుడూ వదలకూడదు. నేను మరి 4.5 సంవత్సరాల నుంచి జూమ్ క్లాస్ నడుపుతున్నాము అంటే ఎన్ని అవంతరాలు వచ్చాయో. రాత్రి 8:30 to 10, 10:30 అయిపోతుంది. అప్పటి వరకు 8:30 to 10:30 2 hours జూమ్ లో ఉండాలంటే ఆ టైంలోనే టిఫిన్లు తినడం, భోజనాలు చేయడం, ఎవరైనా వచ్చినా, చుట్టాలు వచ్చినా, మరి ఏం జరిగినా ఎన్నో అవాంతరాలు. అలా జరిగినప్పుడు కూడా దానిలో నేను ఇరుక్కుపోకుండా ఇది పట్టుకునే ఉండి వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆ సమయానికి మరి ద్వారకా తిరుమలలో 4 రోజులో 3 రోజుల్లో క్లాసులకు వెళ్ళినప్పుడు ఆ 3 రోజులు ఎవరికైనా అప్పచెప్పి అలా పట్టు విడవకుండా ఒక చేత్తో మనం పట్టుకోవాలి. పట్టు పట్టగరాదు, పట్టి విడవగరాదు. పట్టు పట్టనేని బిగియ పట్టవలే. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా విశ్వదాభిరాములు నెరవేరు. అంత పట్టుదలగా మనం ఈ ఉడుంపట్లాగా దీన్ని పట్టుకోవాలి. ఈ ఆధ్యాత్మికతని ఈ చేత్తో. అప్పుడు ప్రాపంచికమైనటువంటి పనులన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఒక చేత్తో మనం ఆధ్యాత్మికతను పట్టుకుంటే ఒక చేత్తో అన్ని జరుగుతూనే ఉంటాయి మనకి. ఏది వదలక్కల్లా. సంసారం వదిలేయమని కాదు ఇక్కడ. సంసారాన్ని నడుపుకుంటూనే అన్ని జరుగుతూనే ఉంటాయి. ఆటోమేటిక్ గా జరుగుతాయి, సహజ సిద్ధంగా జరుగుతాయి, సునాయాసంగా జరుగుతాయి. థ్యాంక్ యూ అండి. మేడం కి కూడా మనలాగానే 24 గంటలే ఉంది సమయం, కానీ ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తుంటారు? ఆ సమయ పాలన అన్నది సాధనే చేసుకుంటారు. ఈ క్లాసులుగా వెళ్తుంటారు, జూమ్ లో వస్తూ ఉంటారు, క్లాసులకు మళ్ళా వెళ్తూ ఉంటారు.
ఇంట్లో కుటుంబ బాధ్యతల్ని ఏవి వదిలిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న మనవరాలు ఉంది, 4 మంత్స్ బేబీ. తనని కూడా చూసుకుంటూ మనకి ఇన్ని చేస్తున్నారు అంటే మేడం యొక్క పట్టుదల. ఆ పట్టుదల పట్టుకుంటే ఉడుం పట్టు అని చెప్పారు కదా! ఎవరమైనా మనం మాస్టర్స్ అయిపోతాం. థ్యాంక్ యూ అండి. మీ విశేషంగా ఎంతో ప్రచారం చేస్తున్నారు. ధన్యవాదాలు. మీలాగానే ఎంతో మంది విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యాన సాధన చేసుకుంటూ, పిరమిడ్ నిర్మాణాల్లోనూ, శాకాహార ర్యాలీల్లోనూ భాగస్వాములవుతూ, పత్రి గారి ఆశయాలైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగస్వాములవుతున్న మాస్టర్స్ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇప్పటి వరకు మేడం యొక్క జ్ఞానాన్ని మనం ఎంత అయితే తీసుకున్నామో, ఆ జ్ఞానాన్ని మన వంతు బాధ్యతగా అందరికీ పంచాలి. ఎవరికి ఏది ఉపయోగపడుతుందో, ఏ పాయింట్ ఎక్కడ ఎవరు కనెక్ట్ అవుతారో చెప్పలేము. అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి ఎలా వచ్చారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పటికి మనం ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క రోజు అనుభవాలు వింటూనే ఉన్నాం. ఎంతో మందికి ఏదో ఒక్క చిన్న విషయం చాలు మారటానికి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయటం మన బాధ్యత. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో దాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. మన పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని యూట్యూబ్ లైవ్ లో ఉంది. మనకి ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టారు. ఆ గ్రూప్ లో చేరండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.